పార్టీ ప్రాణంగా పోరాడమని తెలంగాణ వచ్చాక మాకు గుర్తింపు దక్కుతుందని అనుకున్నాం కానీ మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని కవి గాయకులు జయరాజ్ అన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ తల్లి లేదని అన్నారు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి సాధారణ మహిళగా ఉండడం సంతోషంగా ఉందని అంటున్న జయరాజ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారులు, కవులు, కళాకారులను గుర్తిస్తూ ఒక గొప్ప రివార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కవి గాయకుడు జయరాజ్ మనతో ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే గత 10 ఏళ్లుగా మిమ్మల్ని గుర్తింపుకు నోచుకోలేదు అని చెప్పేసి చాలా ఆవేదనతో ఉన్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే పాటే ప్రాణంగా ఉద్యమంలో మేము హోరాహోరు కొట్లాడినాం, ప్రాణాలను పనంగా పెట్టాం. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాన్ని ఉండే, కానీ 10 సంవత్సరాలు జరగలేదు. ఒక పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ గుర్తించి ఈ తెలంగాణ కోసం పోరాడిన యోధులను ఒక 9 మందిని గుర్తించి ఈ అవార్డు ప్రకటించడం ఏదైతుందో చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ బాధ్యతతోటి ఇంకా మేము ముందుకెళ్తాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటంలో మేము ముందు బాగానే ఉంటామని తెలియజేస్తున్నాం. తెలంగాణ తల్లి ఆవిష్కరణ సచివాలయంలో మీలాంటి వాళ్ళకు అలాంటి రివార్డు ప్రకటించడం, ఆ భావోద్వేగం ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే 10 సంవత్సరాలుగా తెలంగాణ తల్లి లేదు, 10 సంవత్సరాలుగా తెలంగాణ పాట లేదు. తెలంగాణ పాటను తీసుకొచ్చి, తెలంగాణ తల్లిని తీసుకొచ్చి, అసలు ఏ ఆకాంక్ష కోసం అయితే కొట్లాడామో ఆ ఆకాంక్ష ఇవన్నీ ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దానికి చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ తల్లికి సంబంధించి చాలా విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. దాన్ని ఒక తెలంగాణ బిడ్డకు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎట్లా చూస్తారు మీరు? అదే ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి ఒక సగటు డెమోక్రసీలో సగటు మహిళ ఎలా ఉంటుందో అలా ఉంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ చెప్పబడుతున్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వజ్రవైడూర్యాలు, కిరీటాలు పెట్టుకొని ఉంది. నిజంగా రాజులు పోయి డెమోక్రసీ వచ్చింది. డెమోక్రసీలో ఓటరే నిజమైన వారసురాలు. కాబట్టి అలాంటి ఒక మహిళకు తెలంగాణ తల్లిగా తీసుకురావటం అనేది చాలా సంతోషంగా ఉంది. 2 లైన్స్లో ఒక సాంగ్ అంటే తెలంగాణ పాట ఉంది కదా, అన్ని అలా మేము చాలా సంతోషంగా ఉంది మాకైతే. అలాగా ఎమ్మటే రాదు కదా పాట, అంటే నెత్తురు పోయాలి, రక్తం పోయాలి. పాడంగానే పాట రాదు కదా. ఓకే అమ్మా.